బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ ఆసక్తికరంగా సాగింది. తాడేపల్లిగూడెం టూ టౌన్ లోని ఓ ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పై కొన్ని ఛానళ్లలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు ధ్వజమెత్తారు. ప్రస్తుత సమయంలో ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ఇచ్చే కమిషన్ తక్కువ కావడంతో అందరం నష్టాల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో తాము శాసనసభ్యుల వారికి కానీ వారి తాలూకా వారికి కానీ ఎటువంటి మామూళ్లు ఇవ్వలేదని, ఇలాంటి వార్తలు కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైన్ డీలర్స్ అసోసియేషన్ తరపున ఎవరికి ఎప్పుడు ఎటువంటి మామూళ్లు ఇవ్వడం కానీ కమిషన్లు ఇవ్వడం కానీ జరగలేదని నిర్ధారించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసుపై బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. తాము నష్టాల్లో ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే నూతనంగా ఇచ్చిన బార్ల విధానంలో ఎవరు బార్లు తీసుకోవడానికి ముందుకు రాకపోవడమే దీనికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై పూర్తి విశ్లేషణాత్మక కథనం అతి త్వరలో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా. మా అందరి మొర ఆలకించి ప్రభుత్వం ఇంకో 5% పెంచింది. 5% పెంచినా సరే ఇవాళ షాపులు ఎక్కువైపోయి ఇవాళ 2 షాపుల మీద 65 లక్షలు 60 లక్షలు 1,30 లక్షలు డీడీలతోటి దరిదాపు 2 కోట్ల రూపాయలు అదనపు భారం పడింది మా పెంటపాడు మండలం మీద. వ్యాపారం లేక ఈ కమిషన్ సరిపోక మేము లాస్లో ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. కొంతమంది దురదృష్టవంతులకి డ్రా తగిలింది, తగలలో అదృష్టవంతులు. ఎందుకంటే వ్యాపారం లేక అందరూ లాస్ అవుతున్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి మేమందరం కూడా వెళ్తే ఎందుకు అనవసరంగా ఈ వ్యాపారంలో దిగారు, ఈ వ్యాపారంలో మీ అందరూ లాసిపోతున్నారు, ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు, నేను బాధపడుతున్నానని చెప్పని ఆయన కూడా వ్యాపారస్తుల మీద కూడా జాలి చూపించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది సోషల్ మీడియాలో అవాకులు చవాకులు చెప్పడం జరుగుతుంది. మేమే లాసులో ఉండి వ్యాపారం చేయలేకపోతున్నాం, డిపార్ట్మెంట్కి తాళాలు ఇచ్చేద్దామని వ్యాపారస్తులందరూ కూడా బాధపడిన టైంలో వ్యాపారస్తుల అందరి దగ్గర కూడా ఎమ్మెల్యే గారు లేదే ఎవరో షాడో ఎమ్మెల్యే అట, మరి మాకు తెలీదు, వాళ్ళకి ఎలా తెలుసు షాడో ఎమ్మెల్యే అని, షాడో ఎమ్మెల్యే కలెక్షన్ చేస్తున్నాడు అని చెప్పని అవాకులు చవాకులు పిలుస్తుంటే మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేమే లాసులో ఉన్నాం, మీరు లాసులో ఉన్నారు అని బాధ వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే గారి మీద ఇటువంటి అవాంఛిత వార్తలు రాయడం చాలా దుర్మార్గం. అటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు దయచేసి వ్యాపారస్తుల పట్ల జాలి చూపించండి. ఎందుకంటే మీకు వాస్తవాలు తెలుసు, మీ అందరికి కూడాను వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయో, లాసులో ఉన్నారో లాభాల్లో ఉన్నారో. కాబట్టి ఇటువంటి అవాకులు చవాకులు పెరిగి మమ్మల్ని ఇంకా ఇబ్బందులు పాలు చేయొద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. పుష్కలంగా తాడేపల్లిలో చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు. మీరు ఏ రోడ్లోకి వెళ్ళండి, ఏ సందులోకి వెళ్ళండి, ఏ పేటలోకి వెళ్ళండి, హ్యాపీగా పెట్టుకుంటున్నారు. ఒక మున్సిపల్ ఆఫీసు వాడు ₹1 అడగడం, ఒక ఎంఆర్ ఆఫీసు ₹1 అడగడం. గత ప్రభుత్వం ఎలా చేసిందండి? మీరు కూడా రాసి, అంటే మీరంటే మీరు కాదండి, మీరు కూడా రాసి చక్కగా రాయాలండి, న్యాయమే రాయండి. ఆడేదో వంకరగా మాట్లాడని చెప్పి వంకర న్యూస్కు అది జెన్యూనా కాదని కూడా రాయాలి, తెలుసుకొని రాయాలి. మరి ఎంటీ వాడు ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టి ఆడికి పేమెంట్ అందిందండి. మీరు అందరూ నిజాయితీ పనులు ఆడి పేమెంట్ తీసుకుని ఎమ్మెల్యే గారి మీద లేనిపోని నిజం లేనటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నాడండి. ఎంతవరకు కరెక్ట్? మాకందరికీ చాలా బాధగా ఉందండి. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు మీడియా మీరు అందరూ బాగా రాశారు బొలిశెట్టి శ్రీను గారి గురించి. కరోనా టైంలో ₹1 ఖర్చు పెట్టాడు ఆయన, నేనే సాక్షి, నేనే కూడా ఉన్నాను. కరోనా జరిగిన చెప్పాను, చక్కగా చేసాడు ఆయన, చేసాడు కాబట్టి ప్రజలు ఆశీర్వదించి భవిష్యత్తులో కూడా రాదు ఇంత మెజార్టీ, 65,000 మెజార్టీతో ఈలాంజనేయులు గారి మీద ఎక్కువ మెజార్టీతో వచ్చిందండి. వచ్చినప్పుడు ఈయన ఏం చేయాలి, మూసుకు కూర్చోవాలంటే ఏదో నెగ్గాడు కదా పరిపాలన చేసుకోవాలి. ఈరోజు చేసి పనులు ఎవరైతే వెన్నుపోటు నాయకులు ఉన్నారో, వెన్నుపోటు నాయకులు కానీ
ఎక్స్ఎమ్మెల్యే కానీ వీళ్ళు చేసే పనులు ఏమవుతుందంటే అంటే వీళ్ళు సరిగ్గా రాజకీయం చేసి ప్రజలకి ఆయన సరిగ్గా రాజకీయం చేయడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఆయన సరిగ్గా రాజకీయం చేయండి, ఆయన ఎమ్మెల్యే పాత్ర పోషించారు అనుకోండి, ప్రజల అవసరాలకి ఏం కావాలి చక్కగా చేయాలి. ఆయన మైండ్ పాడు చేసేస్తున్నారండి.